నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పుష్కలంగా సేద్యపు నీరు సమృద్ధంగా ఉండేలా 100 రోజుల ప్రణాళికలతో కాకినాడ జిల్లాలో సాగునీటి చెరువులకు మహర్దశ పట్టనుంది. ఆ దిశగా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. భూగర్భ జలాలు అడుగంటకుండా వర్షాలతో ఖరీఫ్ నాటికి చెరువులన్నీ జలకలతో ఉట్టిపడేలా కలెక్టర్ జలధార జలహారతిపై అధికార యంత్రాంగాన్ని దిశానిర్దేశం చేశారు. అంతటితో సరిపెట్టకుండా కలెక్టర్ క్షేత్ర పరిశీలనలు చేస్తుండటంతో జిల్లాలో జలధార పరుగులు పెడుతుంది. ఏ గ్రామంలో చెరువులు చూసినా పొడికితీత పనులు జోరుగా సాగుతున్నాయి. వర్షపు నీరు వృధాగా కాకుండా భూగర్భ జలాలు పరిరక్షణ చర్యతో రైతాంగం ఖరీఫ్లో సాగునీటి కడగండ్లు నుంచి గట్టెక్కగలమన్న నమ్మకం పెంచుకున్నారు. జలధార పనుల పరిశీలనలో భాగంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఇవాళ తుని మండలంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత టీ తిమ్మాపురంలో జరుగుతున్న జలధార పనుల్లో పరిశీలించిన కలెక్టర్ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోవకొత్తూరు గ్రామంలో కూడా జలధార పనుల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కలెక్టర్ జిల్లా మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టామని, జలహారతిలో భాగంగా 100 రోజుల ప్రణాళిక 100% పూర్తి అయ్యేలా పనులు జోరుగా సాగుతున్నాయని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా తుని మండలం తిమ్మాపురం మరియు లోవకొత్తూరు ఈ 2 గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామాల్లో జరుగుతున్న జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా ఈ ఏదైతే చెరువులు మరమ్మతులు చేస్తున్నారో ఆ ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీ డ్వామావర్యులు వారితో పాటు స్థానిక ఎంపీడీఓ వారు ఆధ్వర్యంలో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న ఎన్ఆర్ఈజెస్ వేజ్ సీకర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఒక సమస్యలని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉన్న చెరువులు అన్నింటిలో కూడా డీసిల్టింగ్ అంటే పుడికలు తీయడం, అక్కడ ఉన్న స్లూయిస్ రిపేర్స్ కానీ సర్ప్లస్ వియర్స్ రిపేర్స్ కానీ చేపట్టి ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకొని గ్రౌండ్ వాటర్ లెవెల్ని పెంచే విధంగా మనం ముందడుగు వేస్తున్నాము. రాబోయే 100 రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని ఒక ప్రణాళిక చేసుకొని దాని ద్వారా జిల్లాలో ఉన్న మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఎంఐ ట్యాంక్స్ అన్నిటిని కూడా మనం టార్గెట్ చేస్తున్నాము. దాంతోపాటు అందుబాటులో ఉన్న వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్, ఫామ్ పాండ్స్ కానీ, కాంటూర్ ట్రెంచెస్ కానీ వీటిని కూడా ఏర్పాటు చేసుకోవడం. అదేవిధంగా డెల్టా ప్రాంతం వచ్చేటప్పటికి నీళ్ళు లాస్ట్ చివరి పొలం దాకా వెళ్ళే విధంగా అక్కడ ఉన్న డ్రైన్స్, అదేవిధంగా క్యానల్స్ డీసిల్టేషన్ కూడా మనము చేయబోతున్నాము. ఈ కార్యక్రమంలో నీటి యాజమాన్య శాఖ అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ స్థానిక రైతులతో సమన్వయమయ్యి, అదేవిధంగా స్థానిక ప్రజలు ప్రధానంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఏ కార్యక్రమమైనా అది సక్సెస్ అవుతుంది. దానికోసం కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్తో వారు స్థానిక ప్రజలు కూడా సమన్వయం చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాము. దీనికి జిల్లా ప్రధాన్యం అందరూ కూడా సహకరించవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.